రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. జవహర్ నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 2 సంవత్సరాల బాబు కుక్కల కాటుకు బలయ్యాడని చెప్పొచ్చు. వెంటనే హుటాహుటిన అతని కుక్కలు కరిచిన వెంటనే గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. చికిత్స తీసుకున్న సమయంలో అతను అక్కడ హాస్పిటల్లోనే ప్రస్తుతం మనం ఉన్నాం, మృతి చెందడం జరిగింది. కుటుంబ సభ్యులు ఎంతో రోధిస్తున్నారు. తల్లి కళ్ళు కప్పి ఆ బాబు బయటికి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు తల్లి అక్కడనే ఉండే. 2 సంవత్సరాల చిన్న పసిబాబు మృతి చెందాడు. కుటుంబం ఎంతో కన్నీరు మున్నీరు అవుతుంది. అప్పటి వరకు అక్కడనే ఆడుతున్న బాబు బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వీధి కుక్కల దాడికి, విచక్షణ రహితంగా వీధి కుక్కలు చేసిన దాడికి అతను చనిపోయాడు. ఒకసారి తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కుటుంబం ఎంతో కన్నీరు మున్నీరు అవుతుంది. అమ్మ ఎప్పుడు ఎలా జరిగిందమ్మా? ప్లీజ్ మేడం, నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు మేడం. అంటే మీరు ఎక్కడి నుంచి, అంటే ఇక్కడ వాసులేనా లేకపోతే ఎక్కడి నుంచి? సిద్దిపేట దగ్గర ఉంటాం మేడం, సిద్దిపేట దగ్గర ఉంటాం. మా హస్బెండ్కి ఇక్కడ జాబ్ దొరికింది, రూమ్ చూసుకుందామని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. 4 రోజుల నుంచి వర్క్ చేసుకుంటుండు, యాక్ట్ ఫైబర్లో చేస్తున్నాడు. అయితే ఇంటర్నెట్లో జాబ్ చేస్తున్నాడు. రూమ్ చూసుకున్నాం, అన్నీ చూసుకుందాం. రేపైతే పూజ చేసుకొని షిఫ్ట్ అవుదాం అనుకున్నాం. ఫస్ట్ ఊరికి వెళ్దాం అనుకున్నాం. మా పాపకు బాగాలేదనేసి మెడిసిన్ కోసం నేను బయటికి వెళ్ళేసరికి లోపల బాబుకు మా మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు. లోపలనే ఆడుకుంటున్నాడంట, రూమ్లో ఆడుకుంటున్నాడు అనేసి అనుకుని ఎట్లా బయటకు వచ్చిందో తెలీదు. నేను వచ్చేసరికి వాడు అయిపోయింది వాడి పని. మీరు ఎన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు? 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. బాబు మీతోనే ఆడుతున్న సమయంలో ఎప్పుడు బయటికి వెళ్ళిపోయారు? మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఎప్పుడు నేను లేను, బయటికి వెళ్ళాను. నేను ఒక 20 మినిట్స్లో 5 మినిట్స్లో వచ్చాను అంతే. వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చేసా. అంతలోపే జరిగింది ఇదంతా. మరి ఇంట్లో ఎవరుండే? ఇంట్లో మా మమ్మీ, వదిన వాళ్ళందరూ ఉండే. మరి వాళ్ళు ఎవరు చూసుకోలేరా? చూసుకుంటున్నారు. బెడ్రూమ్లో ఆడుకుంటున్నాడు బాబు. మా పాపలు, మా అన్నయ్య వాళ్ళ పాపలు అందరూ ఆడుకుంటున్నారు. మమ్మీ కూడా అక్కడే కూర్చుందంట. ఆమె ఏమైనా వర్క్ చేసుకుంటుందేమో, వాడు ఏడా సైలెంట్గా బయటికి వెళ్ళిపోయినట్టున్నాడు. కళ్ళు కప్పి వెళ్ళిపోయాడు. సైలెంట్గా వెళ్ళిపోయాడు. అంటే వాడు ఏమంటారు, అప్పుడు వెళ్ళిపోతుంటాడు అనమాట ఆడుకోవడానికి. 19 మంత్స్ వాడు. అయితే గేటు గొల్లం ఎవరైనా తీసిరో లేకపోతే వాడు తీసుకున్నా కూడా అర్థం అవ్వట్లే. బయటికి వెళ్ళినట్టున్నాడు. అవి ఎప్పుడు తీసుకెళ్ళిపోయినాయి. సగం దూరం లాక్కెళ్ళి మొత్తం బాడీలో అన్ని పార్ట్స్ అన్ని కట్ చేసాయి. బాగా ఇయర్, తోడలు అవన్నీ పీకేసినాయి. బాడీ మొత్తము. ఇక్కడ 2 హాస్పిటల్ తీసుకెళ్తే 2 హాస్పిటల్లో పట్టుకోలేదు. గాంధీ తీసుకొచ్చాక వెంటిలేటర్ పెడతాము, కానీ గ్యారెంటీ ఇవ్వలేమమ్మా, బాబు చాలా ఎఫెక్ట్ అయిపోయింది, అసలు బతకడు, చనిపోతాడని చెప్పిర్రు. ఇక అంతే మేడం. అంటే అప్పటికి మీరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళు ఊపిరి ఉండేనా? అప్పటికి కొంచెం ఊపిరి ఉంది. ఒక దగ్గర వెంటిలేటర్ లేదనేసి వేరే ఆకూర హాస్పిటల్కి వెళ్ళినాము. ఆకూర అని ఏదో హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఉండే గాంధీకి తీసుకెళ్ళండి అన్నారు. గాంధీ తీసుకొచ్చాము. వసతులు లేక గాంధీకి తీసుకురమ్మన్నారా, లేకపోతే ఇది కండిషన్ సీరియస్ ఉందని గాంధీకి పంపించారు. నేను వేరే మా వదినతో బైక్ మీద వచ్చాను. బాబుని తీసుకొని మా హస్బెండ్ వాళ్ళందరూ వచ్చారు. అంటే మీ తల్లిదండ్రులు ఆ టైంలో చూడలేదు, అంటే కళ్ళు కప్పి బయటకు వచ్చాడు. అంటే ఇప్పుడు స్థానిక ముందే ఆడుకుంటున్న బాబు సడన్గా బయటికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పటి వరకు ఇన్సిడెంట్ రాత్రి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఇప్పటి వరకు స్థానిక జిహెచ్ఎంసీ కార్పొరేటరే కానీ లేకపోతే మేయర్ కానీ ఎవరైనా వచ్చి మీకు మాట్లాడడం? మేము ఇక్కడికి వచ్చామండి. అక్కడ ఎవరున్నారో కార్పొరేటర్ ఎవరు నాకు తెలియదు. మా అన్నయ్య వాళ్ళకి తెలుసు. వాళ్ళు వచ్చారో రాలేదో అనేది నాకు తెలీదు. మా హస్బెండ్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. లెటర్ తీసుకొస్తే బాబు అనేసి, కానీ అంత చిన్న బాబుకి అసలు. అంటే ఆ ఏరియాలో ప్యాట్రోలింగ్ వస్తుందా? జిహెచ్ఎంసీ అధికారులే కానీ లేకపోతే ఈ కుక్కలు పట్టుకున్న వాళ్ళు కానీ ఎవరైనా చూస్తూ ఉంటారా? వస్తే 10 కుక్కలు ఉంటాయా అమ్మ? 10 కుక్కలు ఉంటాయా? కుక్కలు పట్టుకునేటోళ్ళు వస్తే ఒక 10 కుక్కలు పడ్డాయి బాబు మీద. ఆయన అల్లరి చేసేది, ఏడ్చేది కనిపిస్తుందా? ఎవరు లేకుండే అక్కడ చుట్టుపక్కల. అయితే ఈమె టాబ్లెట్స్ తీసుకొని వచ్చే లోపే అట్లా అయిపోయింది. బాబు లేడు ఇంట్లో ఏందని చూసి బయటకు వచ్చే లోపు అందరు జనాలు చుట్టుకుంటారట, దేవులాడుకుంటూ వచ్చారు. అయ్యో మీ బాబు ఇక్కడ ఉన్నాడంటే తీసుకొని వెళ్తుంది. అంటే ఇంటి దగ్గర నుంచి కుక్కలు పట్టుకున్నాయి అంటే ఎంత దూరం వరకు తీసుకెళ్ళినాయి? ఎంత దూరం అంటే అక్కడ చెట్టు ఉంది, చెట్టు అంత దూరం ఊక్కపోయినాయి అంట కుక్కలు. 100 మీటర్ల వరకు అంత 100 ఏం లేదు, 100 ఏం లేదు, తక్కువనే. అక్కడ కరెంట్ గిట్టే ఏం లేదు. 12 అట 20 అంటారు. ఇంకా
అన్ని గనం కుక్కలు దారి పిల్లగాడు ఏందమ్మా మొత్తం జీరేసినాయి అంతా. ఈ తల లేదు, చేతి లేదు, కాలు లేదు, మూతి వీకేసినాయా కోరికేసినాయి. ఒక్కడే బాబమ్మ బతకనీకి వచ్చిండ్రు గరీబోళ్ళు, మేము కార్పెంటర్స్, మేము మా తమ్ముని మన్మడైనా. ఏందో లైట్లు లేవు అక్కడ, కుక్కలు పట్టుకపోరా, లైట్లు పెట్టరా. ప్రభుత్వం ఏం చేస్తుంది, వీడు పోయి వాడొచ్చా, వాడు పోయి వీడొచ్చా, నేను చేస్తా అని ఆయన తల ఓట్లు వేయించుకుండ్రి, చేసుకుండ్రి, అయిపోయి ఇడిచిపెట్రి, ఎక్కడోళ్ళని అక్కడ ఇడిచిపెట్రి. ఇట్లా ఈమె ఒక్క పిల్లగాడు చనిపోయిండమ్మా, ఇంకా వేరే వాళ్ళకి కూడా అట్లనే అవుతుందమ్మా. ఈ మధ్యకాలంలో కుక్కల దాడికి చిన్నపిల్లలు అందరు బలవుతున్నారు. ఒకవైపు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా జిహెచ్ఎంసీ వాళ్ళకి వచ్చినామమ్మ మస్తుగా. వాళ్ళ ఫోన్లలో చూసుకుంటా కూడా మేము టీవీలలో చూసుకుంటా ఏడ్చినాం మేము. మాకే ఈ గతి వస్తుందని మేము మాకు తెలియలేదు. ఆ ఏరియాలో లైట్లు లేవు, ఏది లేదు. నా మన్మడు బయటకు పోగానే 20-30 కుక్కలు అందుకున్నాయి. ఇవన్నీ బొర్రిచ్చి చంపేసినాయి మొత్తము. ఏ కాలనీ అమ్మ మీది? జవహర్ నగర్లో ఏ కాలనీ? వికలాంగుల కాలనీ. ఇప్పుడు కానీ 7:30 నుంచి 8 లోపు నేను ఫోన్ చేసిన. తల్లి ఏమో రాత్రి గోళీలు తెస్తా అని తల్లి పోయింది. నేనేమో ఊరికాడు ఉంటా, మాది మిడితోటి ఊరికాడు ఉంటా. నేను ఫోన్ చేస్తే పండుకున్నారని చెప్పిండు వాడు, మా చిన్నోడిని. పండుకున్నారని చెప్తే వాడు ఎప్పుడో అవతలికి పోయినట్టుండు. వాడిని ఎప్పుడో కుక్కలు కరుస్తున్నాయి, వాడిని పీక్క తింటున్నాయి. మేమేమో ఫోన్ చేస్తుంటే ఎంబడే దేవులాడితేనేమో దొరుకునో ఏమో, ఎవరన్నా బయట ఉంటే ఆ కట్టితోటి కొడితేనన్నా మా మన్మడు మాకు దక్కుతుండే. వాడిని మొత్తం తలకాయ తిన్నాయి, కాళ్ళు, చేతులు, మూతి ఇవన్నీ తినేసినాయి. ఎట్లా కళ్ళు కప్పి ఎట్లా పోయిండంటే అప్పటి వరకు మీ పక్కనే తల్లి ఇంట్లోకి తోలిచ్చి పోయిందంట. వాడు తల్లి పోయింది కదా అని సపరేట్గా ఆ గేటు అది పెట్టలే. ఇక గేటు తీసుకున్నాడు. ఇక తల్లి పోయింది కదా అని సపరేట్గా పోయిండు. బయట చుట్టుపక్కల కూడా లేదు. ఎంత రోధించిండో ఏమో బాబు, ఎంత రోధించిండో, ఎంత కలకల అన్నాడో, ఎంత ఏడిచిండో, వాడు ఎంత బాధపడ్డాడో కుక్కలు వీకుతుంటే. మాకు అనుకుంటేనే మాకు ఇంత బాధ అవుతుంది. వాడు ఎంత అల్లడిచ్చిండో. ఆ రక్షణ లేదు ఆ ఏరియాలో. అవన్నీ పట్టించుకోవాలి మీరు. ఒక తల్లులు ఇది వరకు చచ్చిపోతే కూడా మేము ఏడిచినాము. ఇప్పుడు మా కడుపు కోత అయింది. ఇక వేరేటోళ్ళది కూడా అట్లా కాకుండా చూడండి. ఇక్కడ చూడండి, బాధితులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా ఎందుకు బాధితుల దగ్గర మాట్లాడతాం, అధికారులు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. అసలు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళందరూ ప్రశ్నించాలండి. ఇట్లా బాధితుల దగ్గర వాళ్ళు గుండెలు అవిసిపోయేలాగా రోధిస్తున్నప్పుడు ఈ మీడియా వాళ్ళందరూ వచ్చి వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నారు. ఈ పరిస్థితి జరగడానికి ఈ సమస్య అనేది మీడియా ఎందుకు క్వశ్చన్ అడుగుతుంది అంటే ఇది వాళ్ళ వరకు చేరాలని. అంటే అధికారులు టీవీలు చూడడం కానీ లేకపోతే ఇవన్నీ చెప్పండి. మాది ముత్తుస్వామి కాలనీ, బాలాజీ నగర్. అక్కడ గల్లీలో మొత్తం ఇప్పుడు ఒక 20 ఉన్నాయి. ఏం చేయమంటావు, ఎవరికి చెప్పమంటావు? ఎవరు చెప్పినా స్పందించడం లేదు. ఒక లైటు లేదు, రోడ్డు లేదు, ఏది లేదు. ఏం చేస్తాం చెప్పు? ఏడ్చుడు తప్ప. మేము కూడా వాళ్ళు ఓడగొట్టుకొని ఏడుస్తారు, మేము ఉండి కూడా ఏడవాలి. బాలాజీ నగర్ ఉండి ఏం చేస్తారు? ఎవ్వరు ఏం చేయరు. మీడియా వాళ్ళు కూడా ఏం చేయరండి. వేస్ట్ చెప్పి మా తలకాయ పోతుంది కానీ మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే స్పందించడం లేదు. మేము ఆఫీసుకు పోయి కూడా చెప్పినాం. మా గల్లీలు 20 ఉన్నాయి. ఏం చేస్తారు? ఎవరేం చేస్తలేరు. ఇక మాట్లాడేందుకు వేస్ట్ అండి. కుటుంబం మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. మీడియా ఉంది ఎప్పుడు అధికారులను ప్రశ్నించడానికనే. మరి ఒక్కసారి కూడా చెప్తున్నాం, బాధితులు ఎంతో రోధిస్తున్నారు. ఇది ఒకటే జవహర్ నగర్లో ఉన్న వికలాంగుల కాలనీ కాదు, ఇంకా అనేక కాలనీలో ఇలాంటివి జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు ఈ కుక్కల పక్షాన ఏదైతే స్టెరిలైజేషన్ చేయడమే కానీ లేకపోతే వీధి కుక్కలు పెరిగే టైంలో స్టెరిలైజేషన్ చేయడం కానీ లేకపోతే వాటికి డీవార్మింగ్ ఇవ్వడం కానీ వాటిని పట్టుకోవడం కానీ వాటి ఫుడ్ కానీ ఇవంతా కూడా ఎందుకు అని వసతులు ఒక స్టే పైన ఎందుకు చూడదు? దానివల్ల ఇబ్బందుల పాలవుతున్నామని కుటుంబం చెప్తుంది. అదేవిధంగా వీళ్ళు సిద్దిపేట నుంచి వచ్చారు. అక్కడున్న జవహర్ నగర్లో వికలాంగుల కాలనీలో స్థానిక కార్పొరేటరే కానీ అక్కడున్న ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఒకసారి వచ్చి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, చిన్న పసిబాబు 2 సంవత్సరాల బాబుని అతి దారుణంగా
విచక్షణ రహితంగా కుక్కలు పీక్క తిన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి ఆ తల్లి పరిస్థితి ఎంత రోధిస్తున్నారో. ఎందుకని ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోవట్లేదు? ఎన్నో ఇటువంటివి కేసెస్ తరచూ జరుగుతున్నాయి, తరచూ మీడియా ఎక్స్పోజ్ చేయడమే జరుగుతుంది. అధికారుల పక్షాన నిర్లక్ష్యం ఖచ్చితంగా వహిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మీడియా ఎప్పుడు ప్రజల పక్షాన నించుంటుంది. ఇవన్నీ కవరేజ్ చేస్తున్నాం మేము, అధికారులు చూడాలి, ఇది ప్రజల పక్షాన వెళ్ళాలి, ఇదంతా కూడా మార్పు రావాలని ఎప్పుడు మీడియా ప్రయత్నిస్తుంటుంది. అలాంటిది ఇంకా ఎన్నో కేసెస్ ఈ మధ్యకాలంలో కుక్కల దాడులకి చిన్న చిన్న పసిపిల్లలు, చిన్న బాబులు, పాపలు వీళ్ళందరూ బలి అవుతుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? అనేక స్టెరిలైజేషన్ కానీ కుక్కలని కంట్రోల్ చేసే డిపార్ట్మెంటే కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా అధికారులలో చలనం ఎందుకు లేదు? అదేవిధంగా మొన్నటికి ఉన్న మధురా నగర్లో మనుషులు కొట్లాడుకొని కుక్కలను కొట్టడం జరిగింది. దానికి యువత మొత్తం కదిలి వచ్చింది. అంటే ఒక కుక్కకి జరిగితే అన్యాయం, అంటే మనిషికి జరిగితే అన్యాయం కాదా? ఖచ్చితంగా ప్రజలు కూడా స్పందించాలి. ఇటువంటిది అధికారులను ప్రశ్నించండి. ఎందుకు ఏజెన్సీ ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఒక వసతులు కల్పించాలి, స్ట్రెస్ని స్టెరిలైజ్ చేయాలి, స్ట్రెస్కి డీవార్మింగ్ ఇవ్వాలి, వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఇట ఎలా పడితే అలా వదిలేస్తే రోడ్ల మీద వాటి పరిస్థితి ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి? కుటుంబం కూడా చూడొచ్చు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. వాళ్ళ తల్లి పరిస్థితి అంటే చిన్న 2 సంవత్సరాల పసిబాబులను కోల్పోయి వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియాని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరు వచ్చినా మాకు అన్యాయమే, ప్రజల పక్షాన ఎవరు నించోట్లేదని ఆ తల్లి ఆవేదన ఎంతో వ్యక్తం చేస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.